ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. పరిశుద్ధ గ్రంథంలో 2 భాగాలు ఉంటాయి. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన పుస్తకాలన్నీ 66 పుస్తకాలుగా మనం చూస్తాం. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు అనేక మంది దైవావేశంతో జరగబోయే కార్యాలను ప్రవచించినట్లు సుమారుగా 2500కు పైగా ప్రవచించారు. వాటిలో నెరవేర్పు 2000కు పైగా నెరవేరినట్లుగా గ్రంథంలో ప్రవచనాలను మనం గమనిస్తాం. ఈ పాత నిబంధన ప్రవచనాల్లో ముఖ్యమైన కొన్ని భాగాలు ప్రవక్తలు ప్రవచించినవి ఈ రీతిగా ఉన్నాయి. అవి యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి, ఆయన కన్యకకు ఆయన జన్మిస్తారని, అలాగే రెండవది యేసు ప్రభు దీనులకు సువార్త ప్రకటిస్తారని, అలాగే యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఆయన శరీరములో వ్యాధిగ్రస్తులను స్వస్థత ఆయన చేస్తారని, తరువాత యేసు ప్రభు వారు యెరూషలేములోనికి జయప్రవేశం గాడిదపై ఆయన వెళ్తారని, యేసు ప్రభు తన స్నేహితుని ద్వారా ద్రోహం చేయబడి సిలువకు అప్పగించబడతారని, యేసు ప్రభు సిలువ వేయబడతారని, శ్రమ పొందుతారని, ఆయన మరణిస్తారని, అలాగే యేసు ప్రభు మృతుల నుండి, మరణము నుండి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేపబడతారని ఎన్నో ప్రవచనాలు మనం ఇక్కడ చూస్తాం. వీటన్నిటికీ కూడా పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం గమనించేవి ఏంటి అంటే, పాత నిబంధనలో యేసు ప్రభు వారిని గుర్చిన ప్రవచనాలు, క్రొత్త నిబంధనలో సువార్త భాగాలలో, అలాగే సువార్త భాగాలను వ్రాసినటువంటి మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లోనే కాకుండా మిగిలిన క్రొత్త నిబంధన భాగాల్లో కూడా ఆ నెరవేర్పును మనం గమనిస్తాం. యేసు ప్రభు వారి యొక్క జీవితం, ఆయన యొక్క కార్యాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసినటువంటి విలువైనటువంటి సూచక క్రియలు మనం పరిశుద్ధ గ్రంథంలో సువార్త భాగాల్లో గమనిస్తాం. ఒకసారి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడ్డం చూస్తాం. ప్రభు తానే ఒక సూచన చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టునని 700 సంవత్సరాలకు పైగానే ముందుగానే, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి నాటికి జన్మించి 2025 సంవత్సరాలు మనం లెక్కిస్తున్నాం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు పైగానే ముందుగానే యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని రాసినట్టు మనం చూస్తాం. దీని నెరవేర్పు మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయం 22వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనడం, ఈ కార్యం పరిశుద్ధాత్మ వలన జరిగిందని మత్తయి మొదటి అధ్యాయం 18వ వచనంలో వ్రాస్తారు. అలాగే మత్తయి మొదటి అధ్యాయం 21వ వచనంలో ఈ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తారు గనుక యేసు అనే పేరు ఆయనకు పెడుతున్నారని అక్కడ మనం గమనిస్తాం. లూకా సువార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతుని శక్తి కమ్ముకొనుట వలన జన్మించిన శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని వ్రాయబడింది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని యోహాను చెబుతూ బాప్తిస్మం పొందవచ్చుచున్న యేసును చూచి యోహాను సువార్త మొదటి అధ్యాయం 29, 36 వచనాల్లో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఆయనను గురించి చెప్తాడు. ఈ లోకంలో ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నాకొక శరీరమును అమర్చావని వాక్యమైన యేసు ఆయన ఇలా మాట్లాడతారు. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. ఆ పరిశుద్ధ రక్త
ప్రోక్షణకై యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని అడుగుతూ యేసు కలువరి శిలువలో చివరి రక్తం వరకు శిలువలో మానవాళి కొరకు రక్తము చిందించినట్లు లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధుడైన యేసు మానవుల పాపములను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందారని వాక్యం మనం గమనిస్తాం. యోహాను సువార్త యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునని ప్రకటించబడుతూ ఉండగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవచనాత్మకముగా చెప్పబడిన యేసును రక్షకునిగా కోరుకుని పాపముల నుండి విడుదల పొంది రక్షింపబడుటకు ఆయనే తన సర్వకృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.